చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద 15,000 ఇచ్చి రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గులాబీ పార్టీ నేతలైతే చేపట్టిన ధర్నా మనం విజయవంతం అయితే అయింది ఈరోజు. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే, గతంలో ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తామని రైతు రుణమాఫీ చేయాలి, అలాగే రైతు భరోసా 15,000 రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఎకరానికి వీరైతే ధర్నాలు మొదలుపెట్టారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అయితే జరుగుతుందని చెప్పడం జరిగింది. అందువల్ల ఖచ్చితంగా రైతు రుణమాఫీ అందరికీ చేసి, అదేవిధంగా రైతు భరోసా పథకాన్ని ఖచ్చితంగా 15,000 రూపాయలు చేసి ఇవ్వాల్సిందేనని చెప్పేసి వీరైతే పట్టుబడుతూ ఉన్నారన్నమాట. రుణమాఫీ ఖచ్చితంగా చేయాలి, అదేవిధంగా 15,000 రూపాయలు అయితే ఇవ్వాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ రైతుల కోసం ప్రతిపక్ష పార్టీలు అయితే పోరాడుతూ ఉన్నాయన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక సపోర్ట్గా ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను నేను ప్రతిదీ కూడా.